అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు. 2025 నూతన సంవత్సరంలో మార్చి 25 నుంచి మే నెలలో శని ప్రవేశిస్తాడు. దీనితో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కానుంది. శనిదేవుని అనుగ్రహంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమికులకు పెద్దల ఆమోదంతో వివాహాలు జరుగుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగవచ్చు. తెలివిగా పెట్టుబడి పెట్టాలి. ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారులకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పాటించాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ప్రతి శనివారం సుందరాకాండ పారాయణం చేయాలి. శని స్తోత్రం, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. శివాభిషేకం చేయించుకుంటే మంచిది. వృషభ రాశి. జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. రానున్న ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయంలో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల వ్యాపారంలో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. శుభగ్రహాల అనుకూలతతో కొన్ని రాజ్యాలు కూడా ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, రాహుకేతు పూజలు జరిపించుకోవడం శ్రేయస్కరం. శివాభిషేకం ఉత్తమం. మిథున రాశి. జ్యోతిషం ప్రకారం మిథున రాశికి బుధుడు అధిపతి. మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఆశించిన మేరకు ఆదాయం ఉండకపోవచ్చు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తీవ్రమైన కృషితోనే విజయాలను పొందగలరు. విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శక్తివంతంగా మారుతారు. పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే, దేవాలయ సందర్శన, గురువులకు సేవ చేయడం, రావి చెట్టుకు నీటిని సమర్పించడం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. కర్కాటకం. జ్యోతిష్యం ప్రకారం కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. శని దోషం విముక్తి కావడం వల్ల శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. పాటించాల్సిన పరిహారాలు ఏంటి? రావి చెట్టు కింద దీపం పెట్టడం, శని స్తోత్ర పారాయణం చేయడం, శివాభిషేకం జరిపించుకోవడం ఉత్తమం. సింహరాశి. జ్యోతిష్యం ప్రకారం సింహరాశికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలతో పాటు సరికొత్త సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి. కెరియర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏడాది ప్రారంభంలో గురుగ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. అనుకోని ధనలాభాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. పాటించాల్సిన పరిహారాలు: ఆదిత్య హృదయ పారాయణం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం, శివాభిషేకం, శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం. కన్యరాశి. జ్యోతిషం ప్రకారం కన్యరాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశం ఉంది.
ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. పొదుపు ప్రణాళికలు అనుకూలిస్తాయి. నూతన గృహ వాహన యోగాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. గురుగ్రహ ప్రార్థనతో అవి కూడా తొలగిపోతాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది, కానీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. పాటించాల్సిన పరిహారాలు: రాహుకేతు పూజలు జరిపించుకోవడం, సంక్లిష్ట గణపతి పూజ చేసుకోవడం, శివాభిషేకం జరిపించుకోవడం శ్రేయస్కరం. తులారాశి. జ్యోతిష్యం ప్రకారం తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వీరికి కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. పోటీ రంగంలో మంచి విజయం సాధిస్తారు. అదేవిధంగా గురుడి ప్రభావంతో గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక స్థితి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినప్పటికీ దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఉండవచ్చు. వ్యూహాత్మకంగా వ్యవహరించి వాటిని అధిగమిస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాటించాల్సిన పరిహారాలు: గురుదానం చేయడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం, శివాభిషేకం ఉత్తమం. వృశ్చిక రాశి. జ్యోతిషం ప్రకారం వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. నూతన ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరగనున్నాయి. నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. కెరియర్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కృషితో సానుకూల ఫలితాలు ఉంటాయి. స్వయం కృషితో ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు. కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. విదేశాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖశాంతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం. పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే: దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం, శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, శివాభిషేకం, సూర్య ఆరాధన శ్రేయస్కరం. ధనస్సు రాశి. జ్యోతిష్యం ప్రకారం ధనస్సు రాశికి గురుడు అధిపతిగా ఉంటాడు. ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. వృత్తి నిపుణులు నైపుణ్యాలను పెంచుకోకపోతే మనుగడ ఉండదు. వ్యాపారాల్లో పోటీ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు జాప్యం కావచ్చు. విద్యార్థులకు తీవ్రమైన కృషితోనే విజయం దక్కుతుంది. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండవచ్చు. తగినంత శ్రద్ధ అవసరం. పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే: నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ఆదిత్య హృదయ పారాయణం చేయడం, శివాభిషేకం జరిపించుకోవడం శ్రేయస్కరం. తదుపరి మకర రాశి. జ్యోతిషం ప్రకారం మకర రాశికి శని అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం తొలగిపోవడం వల్ల వృత్తిపరంగా వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా సానుకూల ఫలితాలతో దూసుకెళ్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు, స్థానచలనం ఉంటాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం 10 పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల నుంచి ధనలాభం ఉంటుంది. రుణ సమస్యలు తీరుతాయి. పొదుపు చేసే మొత్తం పెరుగుతుంది. అవివాహితులకు కళ్యాణ యోగం కలుగుతుంది. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభాల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. పాటించాల్సిన పరిహారాలు: తైలాభిషేకం చేయడం, శివాభిషేకం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. కుంభరాశి. జ్యోతిష్యం ప్రకారం కుంభరాశికి శని అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉన్నందున ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా శ్రమకు తగిన ఫలితాలైతే ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల మీద మంచి లాభాలైతే వీరు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రుణ భారం పెరగవచ్చు. అవసరానికి ధన సహాయం లభించడం వల్ల రుణ భారం తగ్గుతుంది. నూతన గృహ నిర్మాణానికి అనువైన సమయం. విద్యార్థులు బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. అవివాహితులకు కళ్యాణం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే: నవగ్రహ పీడ, హరిస్తోత్రం పఠించాలి.
ఆర్థిక అనుకూలత కోసం కనకదార స్తోత్రాన్ని పఠించాలి. విష్ణు సహస్రనామ పారాయణం, శుభాభిషేకం ఉత్తమం. మీనరాశి. జ్యోతిష్యం ప్రకారం మీనరాశికి శని అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీనరాశిలో మార్చి 2025 నుంచి శని ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం, రాహు ప్రభావంతో పనిలో తీవ్ర ఆటంకాలు ఉంటాయి. అన్ని పనులు నత్తనడకన నడుస్తుంటాయి. కెరియర్ పరంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ఉద్యోగులకు పదోన్నతులు ఆలస్యం కావచ్చు. పని భారం కూడా పెరుగుతుంది. వ్యాపారాల్లో నష్టభయం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు తెలివిగా వ్యవహరించాలి. ఆర్థికంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఉంటాయి. మీన రాశివారు అప్పు అస్సలు చేయొద్దు. అప్పు ఇవ్వవద్దని సూచన. అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయాన్ని అయితే సాధిస్తారు. అవివాహితులకు వివాహం ఆలస్యం కావచ్చు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం. పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే శని భగవానుడికి తైలాభిషేకం, శివాభిషేకం చేయించుకోవాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకుంటే మేలు జరుగుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.